వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. మండల మకర విళక్కు సీజన్ ప్రారంభమైన తొలి నాళ్లలోనే రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం రోజు స్వామివారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పట్టింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ భక్తుల సంఖ్య అంచనాలను మించిపోతోంది. ప్రస్తుతం నిమిషానికి కేవలం 65 మంది భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కుతున్నారు. సీజన్ రెండో రోజే 1,00,000 మందికి పైగా భక్తులు తరలి రావడంతో కనీస వసతులైన తాగునీరు, పారిశుధ్యం, విశ్రాంతి ప్రదేశాల కొరత కూడా తీవ్రత ఏర్పడింది. పూర్తిగా అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి బుధవారం రోజు స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతించిన దానికంటే 4 రెట్లు అధికంగా భక్తులు రావడంతో పరిస్థితి మరింత దిగజారిందని చెప్పాలి. భక్తుల రద్దీ, అధికారుల వైఫల్యంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం 6 నెలల ముందు నుంచే ఎందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోలేదని అధికారులను ప్రశ్నించింది. భక్తుల సంఖ్య అంతంతకు పెరిగిపోతుండడంతో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై రోజుకు గరిష్టంగా 75,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డును ఆదేశించింది. సోమవారం వరకు స్పాట్ బుకింగ్ను 5,000కు పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ఇక వర్చువల్ క్యూ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. సోమవారం తర్వాత స్పాట్ దర్శన బుకింగ్స్ను రోజుకు 20,000 చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి ఏ స్థాయిలో క్యూ కట్టారో చూడండి. కిలోమీటర్ల మేర ఆ క్యూ అనేది కొనసాగుతుంది, రద్దీ అనేది కొనసాగుతుంది. అందుకే కోర్టు కూడా అంత తీవ్ర స్థాయిలో మందలించినటువంటి పరిస్థితుంది. ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా భక్తులు వస్తే అన్నింటికీ ఇబ్బందే కదా. ఇటు తాగునీరు కావచ్చు, అక్కడ పూర్తిగా ఇంకా ఇతర సౌకర్యాల విషయంలో తీవ్ర కొరత ఏర్పడుతుంది కదా. ఇది భక్తుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇంత రద్దీగా ఉంటే అనుకోని ప్రమాదాలు జరిగే ఘటనలు కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది కదా పుణ్యక్షేత్రాల దగ్గర. ఎందుకు మీరు జాగ్రత్తలు తీసుకోలేదు, ఎందుకు తగినట్లుగా మీరు ఏర్పాట్లు చేసుకోలేదని కోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. లక్షలాదిగా తరలి వస్తున్నారు అయ్యప్ప భక్తులు. ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ స్థాయిలో ఇంత లక్షల మంది ఒక్కసారిగా రావడంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చిన్న స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న స్వాముల్ని తీసుకురావటం, అంత రద్దీలో తీసుకురావడంతో ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో ఒక భయం, ఒక ఆందోళన కూడా చాలామందిలో కనిపిస్తుంది. మరోవైపు కేరళ అక్కడ ట్రావెన్కోర్ దేవస్థానం తగినటువంటి ఏర్పాట్లు, సరైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అందులో విఫలమైందని కొంతమంది భక్తులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.